1000 మంది భార్యలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. సొలొమోనికి వయసు లేదు. ఏమంటారు తెలుసా? సొలొమోను వృద్ధుడైపోయినోడికి 1000 మంది భార్యలు ఉన్నా ఒక్కటే, వృద్ధుడైపోయిన వాడికి టన్నులు బంగారం ఉన్నా ఒక్కటే, వృద్ధుడైపోయిన వాడికి సింహాసనం ఉన్నా ఒక్కటే, లేకపోయినట్టు. అంటే బైబుల్ ఏమని స్టోరీ మెన్షన్ చేస్తుంది, ఏమని చెప్తుందంటే అన్నీ ఉన్నాయి, ఏమో చెప్పండి. ఆ దశ ఎవరికైనా వస్తుంది. సొలొమోను అంతగా రాస్తున్నాడు ఏమని? సూర్యుని కింద నరుడు పడుతున్న ప్రయాసంతా వ్యర్థము, జీవితంలో దెబ్బలు తిని రాస్తున్నాడు. బాగా వినండి. ఒకడు మాట పదే 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 చెప్పిన మాట చెప్తున్నాడు. దాని అర్థం ఏంటి చెప్పండి? ఒకడు పిచ్చోడైనా ఉండాలి, లేదా గాయం తగిలినోడైనా ఉండాలి. పిచ్చోడే చెప్తారు ఏమని? చెప్పిందే చెప్పి పిచ్చోలే చెప్పిందే చెప్తారు. 2 ఇంకొకటి ఎవరు చెప్తారు తెలుసా? వయసు అయిపోయినా చెప్తారు. ఒకటి పిచ్చోళ్ళు చెప్తారు, 2 వయసు అయిపోయింది. వయసు అయిన కూడా చెప్పిందే సొలొమోను వ్యర్థం ఎందుకు అన్నిసార్లు అంటున్నాడు? జీవితంలో అన్ని దెబ్బలు తిన్న తర్వాత చెప్తారే, అన్ని చూసేసాండ్రా, ఇవి జీవితం అంటే ఇది కాదురా, డబ్బు కాదు, బంగారం కాదు, ఎండు కాదు, సరదాలు కాదు, కామత్వం కాదు, ఇవేమీ కాదురా జీవితం అంటే. ఒకరోజు అర్ధాంతరంగా జీవితం ముగిసిపోతుంది. చూస్తుండగా లేత వయసు అయిపోతుంది, చూస్తుండగా నడిప్రాయం అయిపోతుంది, చూస్తుండగా ఇవేవి ఎందుకు రావు. ఒకరోజు కళ్ళ ముందు సావు అలా కనబడుతుంది. అప్పుడు అర్థమవుతుంది జీవితం అంటున్నట్టు. చూడండి, సొలొమోను వృద్ధుడైపోయినప్పుడు అతని భార్యలు అతని హృదయాన్ని దేవతల తట్టు త్రిప్పగా. మీకు చదువుతుంటే ఏమర్థమవుతుంది? ఒకప్పుడు సొలొమోను చెప్తే అందరు వినేవారు. వయసు అయిపోయిన తర్వాత చెప్పండి, సొలొమోను చెబితే అందరు వినేవారు. వయసు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆల చెబితే అలాగ అయిపోద్ది ఒకరోజు. జ్ఞానికే తప్పలేదు, యోబుకే తప్పలేదు, సొలొమోనుకే తప్పలేదు. ఏ ధైర్యంతో బతుకుతున్నావని రాస్తున్నాడు ప్రసంగి గ్రంథం. గుర్తుపెట్టుకో. లేత వయసు ఉన్నప్పుడు కాపాడుకో, నడిప్రాయం కాళ్ళు చేతులు ఆడుతున్నప్పుడు కాపాడుకో. ఈ వయసులో కలుగుతున్న కోరికలకు మనోవ్యాకులం చెంది జీవితం ఇదే అనుకోకు, జాగ్రత్తగా కాపాడుకో. ఒకరోజు దుర్దినాలు వస్తాయి. ఆ దుర్దినాలు వచ్చిన తర్వాత నేను బాల్య దినముల యందే సృష్టికర్తను ఎందుకు స్మరణకు తెచ్చుకోలేదని బాధపడే రోజులు రాకముందే నీ దేవుడు ఏంటో నువ్వు తెలుసుకో. జీవితం అర్థమవుతా. నీ దేవుడు ఏంటి నువ్వు తెలుసుకో, నువ్వు ఎలా బ్రతకాలి నువ్వు తెలుసుకో. సొలొమోనుకి వయసు అయిపోయిందట. ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. వయసు అయిపోయిన తర్వాత డాక్టర్లు చెప్తారు హాస్పిటల్